ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు విశ్రాంతి తీసుకోవడానికి సరిపడ గది ఉండాలి. సైన్స్ ల్యాబొరేటరీ, కంప్యూటర్ రూము ప్రత్యేకంగా ఉండాలి. మరుగుదొడ్లు సరిపడగా ఉండాలి. మంచినీటి సదుపాయం ఉండాలి. విద్యార్థులు 200 మంది ఉంటే 500 చదరపు మీటర్ల ఆట స్థలము, 400 మంది ఉంటే 1000 చదరపు మీటర్ల ఆట స్థలము ఉండాలి. ఇండోర్ స్టేడియం ఉండాలి. ఆట స్థలం లేకపోతే దగ్గరలో ఉన్న గ్రౌండ్ కానీ పార్కు కానీ ఉపాధ్యాయులు పిల్లలను తీసుకుని వెళ్ళి ఆడించాలి. 9 ప్రతిరోజు కాదు, వారంలో కనీసం 2-3 సార్లు, 2 సార్లు. ఫైర్ సెక్యూరిటీని కలిగి ఉండాలి. ఫస్ట్ ఎయిడ్ కిట్ను కలిగి ఉండాలి. బస్సులు కలిగిన పాఠశాలలు డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నవారినే డ్రైవర్లుగా నియమించుకునవలను. బస్సుల కండిషన్స్, ఇన్సూరెన్స్ కలిగి ఉండాలి. ఎగ్జామ్షన్స్ ఆల్సో, కానీ దీంట్లో కొన్ని మటుకు ఫాలో కావాల్సిందే. పుట్టగొడుగుల్లో వస్తున్నాయి, సరైన ట్రీట్మెంట్ అంటే టీచింగ్ ఇవన్నీ లేవు. స్కూల్స్ నిజంగా చెప్పాలంటే మేము కూడా కమర్షియల్ అయిపోయినాంలే, ఏదో మాట్లాడుతున్నాం కానీ మేము కూడా కమర్షియలే. బట్ స్కూల్ ఈజ్ డిఫరెంట్. స్కూల్ ఈజ్ డిఫరెంట్. పుట్టినప్పటి నుంచి అమ్మా నాన్న దగ్గర కన్నా మీ వల్లనే మాకు తెలివి, మేము ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నామంటే కూడా దట్ ఈస్ ఓన్లీ సో. మిమ్మల్ని పోల్చినారు తల్లి తండ్రి, ఇది అందరికి రాదు. టీచర్, ఎస్, స్టిల్ ఐ రిమెంబర్ ఆల్ మై టీచర్స్, దే ఆల్సో రిమెంబర్ మీ. అది రావాలా మీకు? మీకు దేవుడు ఇచ్చిన వరం బీయింగ్ ఏ టీచర్. ప్లీజ్ అట్లీస్ట్ యూ షుడ్ హ్యావ్ సమ్ స్టూడెంట్స్. మా సార్ మాకు చెప్పినాడు, మేము ఈ బుద్ధి ఇట్లున్నామంటే. ఏదో ఒక పెళ్ళికి పోయినా, మా ఫ్రెండ్ కూతురు పెళ్ళికి పోతే మాకు ఒక ఇంగ్లీష్ మాస్టర్ మ్యారేజ్ లాస్ట్కి వచ్చేవాడు అనంతపురంలో. ఓల్డ్ అయిపోయినాడు కానీ మంచి టీచర్. ఒకరోజు మా ఇంటి పక్కనే నాకేదో క్వశ్చన్ ఉంటే పోయినా, పోతే ఆయన బ్రాహ్మణుడు, బాగా తిన్నాడు, బాగా బాగా పంచ కట్టుకున్నాడు, బాగా తడిగుడ్డ వేసి పారేసినాడు. వేసి కూర్చొని, ఏం సార్ ప్యారడైజ్ రా, నేను వచ్చి మీకు చెప్పాలరా, ఐ టు రివైజ్ అంటాడు ఆయన. నిజంగా చాలా మంది రివైజ్ చేసుకుంటారు. నాకు బాగా నచ్చుతుంది. ప్రమాణం టీచర్ సబ్జెక్ట్ అంతా తెలిస్తే కూడా దోస్ వర్ ద డేస్. వాళ్ళు తెలుసు అని ఊరుకుండలే, సబ్జెక్ట్ చెప్పి మళ్ళీ వచ్చేవారు. సో దేవర్ సో మళ్ళీ చదువుకో రాకపోతే ఏమవుతుంది? దేవర్ ఇంట్రెస్టెడ్ ఆన్ ద స్టూడెంట్. ఆయన అప్పటికే నేను ఫస్ట్ టైం ఇప్పుడు చైర్మన్ అయినా, అందరూ వచ్చారు, ఆయన కళ్ళు కనపడంలా. సరే చూస్తే ఫుల్గా ఉంది. సో ఐ గాట్ అప్ అండ్ గేవ్ మై చైర్ టు హిమ్. కూర్చున్నాక, ఎవరు నువ్వు అబ్బాయి అన్నాడు. సార్ ఐఎమ్ జేసీ సార్ అన్నా. నో ఐ కాంట్ సిట్ హియర్, యు ఆర్ ద ఫస్ట్ సిటిజన్ ఆఫ్ తాడిపత్రి, యూ కాంట్ గివ్ మీ మై సీట్ అన్నాడు. మళ్ళీ బంధువులు అందరూ మళ్ళీ బండబుద్ధులు తిప్పినాడు ఆయన. చెప్పిన, బికాస్ ఆఫ్ యూ ఐఎమ్ లైక్ దిస్, వితౌట్ యూ ఐ వుంట్ హ్యావ్ బీన్ లైక్ దిస్. తెచ్చుకోండి, మీకు ఆ దేవుడు చిన్న వరం మా మీకు అందరికీ. ప్లీజ్, మీరు చెప్పిన మాటలతోనే మేమంతా ఇట్లయినాం. ఈ రోజు కూడా నేను ఒక్కరిని కూడా మర్చిపోను.
దగ్గర అందరు పోయినారు. Still, వాళ్ళ పిల్లలు వస్తే కూడా గివ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ టు దెమ్. ఎవరికి లేదమ్మా ఈ ఛాన్స్, మీకు ఒక్కరికి ఇచ్చాడమ్మా దేవుడు. అందరూ మర్చిపోతాం, మన ఫ్రెండ్స్ గిమ్స్ అందరినీ మర్చిపోతాం. నేను ఈ రోజు కూడా మర్చిపోలే. అది మీకు ఇచ్చాడు దేవుడు. పోటుకొద్దండి. ఫ్రెండ్స్ మతుకుండరు, ఎవరు మతుకుండరు. ఈ కాలంలో ఇంకా దారుణం అయిపోయింది. అమ్మ నాయన కూడా మతుకుండడం లేదు. ఒక 2 నెలల కింద 3 నెలల కింద మా ఫ్రెండ్ చనిపోతే పోయినానమ్మా. ఇప్పుడంతా వీడియో ఎత్తల్ని అమెరికాలో ఉన్నారు వాళ్ళకి ఏమి అంత అయిపోయింది. ఎత్తే ముందర ఆ పాప వీడియో చూస్తా ఉంది. అన్నా అనింది. ఏమో పాపం అనుకో, ఏమడిగింటది చెప్పు, ఏమడిగింటది? మీరు అడవలే, ఏమడిగింటది? అన్నా మా నాయన నాకు గొప్పట్టుగా మడిగితన్నాడన్నా, అది మర్చిపోద్దన్నా ఈ అన్నా. అది కాలం. ఈ కాలంలో కూడా మీరు బాగా చదువు చెప్పి పైకి తెస్తే వాడు చనిపోయేందుకు మీరు మర్చిపోడు. గాడ్స్ గిఫ్ట్ బీయింగ్ ఏ టీచర్, గాడ్ గిఫ్ట్. సో చాలా మంది బోర్ కొట్టింటుంది, అప్పుడే కనిపిస్తాను ఫేసుల్లో. నువ్వు ఇప్పుడు అన్నది పోతా గేమ్ పెట్టుకుంటే తట్టుకోలేము కానీ. సో వీఆర్ గోయింగ్ టు చేంజ్. ప్లీజ్ వీ హ్యావ్ టు చేంజ్ బై January. You should have all the maps on the board. Please. And lower class, you should have all the charts. Fruits, animals, flowers, vegetables. You know what is corundum? Am I correct? Corundum only? Something else it is? Tell something. కరెక్ట్. రేపు మీ పిల్లల్ని అడుగు, నువ్వు చెప్తే చెప్తా. లెట్ దెమ్ నో, అదర్వైజ్ దే విల్ బి ఇన్సల్టెడ్. ద సిస్టమ్ ఇస్ గోయింగ్ వెరీ ఫాస్ట్. దే విల్ బి ఇన్సల్టెడ్ అమ్మా. అషేమ్డ్.